హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను. మనకి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి కదండి, చాలా వరకు స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. అన్ని వీధుల్లో స్ట్రీట్ డాగ్స్ చాలా వరకు ఉన్నాయి కదా. ఈ మున్సిపాలిటీ వెహికల్ వస్తుంది, డాగ్స్ని పట్టుకొని వెళ్ళడానికి వస్తుంది అనమాట. వచ్చి తీసుకొని వెళ్ళి వాడిని ఆపరేషన్ చేసి ఒక 5 days 6 days తర్వాత తీసుకొచ్చి వదిలేస్తున్నారు అనమాట. బాగానే ఉంది, అంతవరకు అయితే బాగానే ఉందండి. అయితే తీసుకొని వెళ్ళి వాటిలో కొన్నిటిని తీసుకురావటం లేదు వాళ్ళు. ఏమంటున్నారంటే, మేము వదిలేసాం సార్, అది వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తెలియటం లేదంటున్నారు. కానీ నేనైతే పర్టికులర్గా గమనించాను అనమాట. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఎందుకు తీసుకొని వెళ్తున్నారో నాకైతే ఐడియా లేదు. వాళ్ళకి మన టార్గెట్ ఉందేమో, ఒక డాగ్ పట్టుకుంటే ఇంత ఇస్తారని టార్గెట్ ఉందేమో తెలియదు నాకు. చిన్న పిల్లని నా ముందే పట్టుకున్నారు. నేను వాళ్ళని అడిగాను అనమాట, సార్ ఇది 6 months కూడా కాలేదు, దీన్ని ఎందుకు తీసుకుని వెళ్తున్నారంటే, లేదు సార్ దీనికి ఒక వ్యాక్సిన్ లేకపోతే ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి తీసుకొచ్చి వదిలిపెట్టేస్తా అన్నారు. కానీ వాళ్ళు తీసుకురాలేదండి. మరి ఏం చేస్తున్నారో, ఒక్కొక్క పిల్లల్ని ఏం చేస్తారో తెలియదు. సేమ్ అలాగే ఒక డాగ్ని పట్టుకొని వెళ్ళారండి, తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేశారు, తీసుకొచ్చేసి వదిలేసారు. తీరా చూస్తే దానికి బ్లీడింగ్ అవుతా ఉంది బ్యాక్ సైడ్. ఏందని చూస్తే దానికి వేసిన స్టిచ్చెస్ ఉంటాయి కదా, అవి కంప్లీట్ ఊడిపోయినాయి అన్నమాట. ఎంత ఘోరంగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళు అంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చూపిస్తూ ఉన్నాను. నేను అది ఆ డాగ్కి ఏమైంది, ఎలా స్టిచ్చెస్ ఊడిపోయినాయి, ఎంత బ్లీడింగ్ అవుతున్నాయి కూడా నేను వీడియోలో నీకు చూపిస్తున్నాను, చూడండి కావాలంటే. ఎంత ఘోరం అంటే అంత ఘోరము. తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేశాను, నేను మున్సిపాలిటీ వాళ్ళకి, ఏం సార్ ఇంత ఘోరంగా తీసుకొని వదిలిపెట్టేశారు మీరు, ఏంటి ప్రాబ్లం అంటే, లేదు సార్ అదేం లేదు, అది బాగానే ఉంది అది ఇది అన్నారు. నాకెందుకో డౌట్ వచ్చి నేను వెటనరీ హాస్పిటల్కి వెళ్ళాను. నేను వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి వీడియో తీసుకొని వెళ్ళి ఆ డాగ్ వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకొని వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించినాను. సరే ఇలా స్టిచ్చెస్ ఊడిపోయింది, వాళ్ళు ఏం ప్రాబ్లం లేదంటున్నారు, మరి ఏంటి సార్ దీని సంగతి, దీని ఏమైనా చేయాలా మనం అని అడిగితే ఆయన ఏం చెప్పాడు, డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇమీడియట్గా తీసుకోపోయి దీనికి స్టిచ్చెస్ వేయించండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని మీరు వాళ్ళకి మెసేజ్ పాస్ చేయమని చెప్పాడు అనమాట. తర్వాత సేమ్ నేను అదే మెసేజ్ వాళ్ళకి పాస్ చేశాను. పాస్ చేసిన అరగంటలో వచ్చేసినారండి వాళ్ళు. వచ్చేసి ఆ డాగ్ని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయినారు. ప్రజెంటే తీసుకెళ్ళున్నారు, కానీ తీసుకురాలేదు మా దగ్గరికి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ప్రతిరోజు వెహికల్ వచ్చి అన్ని ఏరియాలో తిరుగుతున్నాయి అన్నమాట. మున్సిపాలిటీ వెహికల్స్ మొత్తం తిరుగుతున్నాయి. వీళ్ళు చేసే పని ఇంత ఘోరంగా చేస్తున్నారు. మూగజీవాల్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ టార్గెట్ కోసం, వాళ్ళ మనీ కోసం వాళ్ళు అంత ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి స్పందించాలి. ఇలా జరగకుండా కొద్దిగా టేక్ కేర్ చేయాలండి. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోలు నేను పెట్టడానికి నాకు బాగా అవకాశం ఉంటుంది. కొద్దిగా ఫాలో అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.